అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ నేతలు పార్టీ వీడి కాంగ్రెస్లో చేరి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర విధ్వంసానికి గురైందని, లక్షల కోట్ల అప్పులు, కుంభకోణాలు తప్ప ప్రజలకు మిగిలిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 15 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అటువంటి తెలంగాణ రాష్ట్రం దగ్గర మేము అసెంబ్లీ ఉన్నప్పుడు 7 లక్షలు అన్నారు, తర్వాత 8 అంటున్నారు, 9 అంటున్నారు, ఇప్పుడు 10 లక్షలు అంటున్నారు. డే బై డే పెరుగుతున్నది, లక్షల కోట్లు ఇవి. నేను కూడా మన వికారాబాద్ జిల్లా అంతా కూడా వరిస్తాం అంటే కూడా 500 కట్టాలు సరిపోయేటట్టు మొత్తం సాధారణ దాగటం ఉన్నాయి. ఇప్పుడు మొత్తం రోడ్ల మీద వరిస్తాం అంటే అట్లాంటి పరిస్థితి, కుంభకోణాలు ఎప్పుడు చరిత్రలో కూడా ఇన్లే. మనం ఇంత కుంభకోణాలు పాల్పడ్డారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క పార్టీ మనుగడ అనేది లేదు. నేను చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను అడుగుతున్నాను. గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది, గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉంది మన రాష్ట్రంలో. వీళ్ళు ఇలాంటి ప్రాజెక్టు ఒకటంటే ఒకటి, ఏదైనా ఒకటి చెప్పడానికి ఒకటంటే ఒకటి వాళ్ళు చేసిండ్రా? ప్రకటనలు చేసిర్రు. ప్రకటనలు ఏం చేసిర్రు? అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు పూర్తి చేస్తామన్నారు. అది ప్రకటనల వరకే ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిగి నియోజకవర్గం యొక్క పాత్ర ఈ యొక్క జరగబోయే పార్లమెంటు ఎన్నికలు లోపల స్పష్టంగా కనబడే విధంగా వ్యూహరచన చేస్తున్నందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మేము రేపు నిర్వహిస్తున్నాం.